హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్. ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఈ ఏకాదశిని పేలాల పండుగ అని కూడా అంటారు కదా. ఈరోజు మనం పేలాలతో అంటే తామర గింజల పేలాలతోటి పాయసం చేసుకుందాం. స్వీట్ తినలేని వారి కోసం మసాలా మఖానా కూడా చేసుకుందాం. ముందుగా మనం ఒక మందపాటి కడాయి పెడుతున్నానండి. నేను స్టవ్ ముట్టించి 1 లీటర్ పాలు తీసుకున్నాను కదా, ఈ పాలు పోస్తున్నాను. ఈ పాలు మీగడ కట్టకుండా కలుపుకుంటూ లీటర్ పాలు 1/2 లీటర్ అయ్యేంత వరకు మనం మరిగించుకోవాలండి. ఈ మరిగే కొంచెం టైం పడుతుంది కదా. ఈలోపు పక్క స్టవ్ ముట్టించుకున్న ఒక పాన్ పెట్టానండి. ఒక 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ ఆయిల్ నెయ్యి వేసాను కదండి. ఈ నెయ్యి హీట్ ఎక్కాక బాదం పప్పులు ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను కదా, వీటిని వేస్తున్నాను. దీంట్లో జీడిపప్పు అయితే నేను ఫ్రై చేయట్లేదండి. ఈ పాయసంకి జీడిపప్పు నానబెట్టింది వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా దోరగా వేపుకున్న బాదం ముక్కలు తీసి పెట్టుకుంటున్నాను. ఇదే పాన్లో కిస్మిస్ కూడా వేద్దామండి. సిమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకున్నామండి. యాక్చువల్గా ఈ ఏకాదశికి జొన్నలతో పేలాల పిండి చేస్తానండి. మన ప్రీవియస్ వీడియోలో ఈ జొన్నల పేలాల పిండి ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. పాలు పొంగి వస్తున్నాయి కదా, మీగడ కట్టకుండా కలుపుకుందాం. ఈ తామర గింజల పేలాలు ఫ్రై అయిపోయినాయండి. స్టవ్ కట్టేస్తాం. పాలు ఇనికే వరకు 20 మినిట్స్ వరకు టైం పడుతుందండి. ఈ పూల్ మఖానీ ఫ్రై చేసుకున్నాం కదా, వీటిని వాటర్లో వేద్దామండి. వాటర్లో వేస్తే 2 మినిట్స్ కల్లా సాఫ్ట్ అయిపోతాయండి. పాలు 1/2 లీటర్ అయిపోయినాయండి. సగ్గుబియ్యం 1/2 కప్పు ఉడకబెట్టుకున్నాం కదా, ఈ సగ్గుబియ్యం వేసేస్తున్నాను. ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు ఉడికించుకున్నానండి. ఈ సగ్గుబియ్యం బదులు మీరు కావాలంటే శనగపప్పు నానబెట్టి బాయిల్ చేసి కూడా వేసుకోవచ్చండి. మనం నానబెట్టుకున్నాం కదండి జీడిపప్పు, ఈ జీడిపప్పు కూడా వేసేస్తున్నాం. ఈ పాయసానికి నానబెట్టుకునేవి బాగుంటాయండి. రోజ్ వాటర్ 1 స్పూన్. మన వాటర్లో వేసుకున్న పూల్ మఖానీ 2 నిమిషాల కల్లా సాఫ్ట్గా అయిపోయినాయండి. ఈ పూల్ మఖానీ వేసుకుందాం. ఇలాచీ పౌడర్ 5 నిమిషాలు సిమ్లో మగ్గనిద్దామండి. ఇది స్వీట్ అండి. మనం ఇక్కడ 100 గ్రామ్స్ బెల్లం వేస్తున్నాం. బెల్లం బదులు షుగర్ వేసుకోవచ్చు, లేదంటే మీరు పామ్ ట్రీ జాగరీ వేసుకోవచ్చు. ఇంకా కావాలంటే కోకోనట్, అంటే పామ్ ట్రీ జాగరీ ఎలా వస్తుందో కోకోనట్ జాగరీ కూడా వస్తుందండి, అంటే కాస్ట్లీ. 5 నిమిషాలు సిమ్లో మగ్గనిద్దాం. అస్సలు స్వీట్ తిన్న వారి కోసం మసాలా మఖానా. ఇంట్లో షుగర్ పేషెంట్ ఉంటారు అనుకోండి, మనం అందరం స్వీట్ తింటుంటే పాపం వాళ్ళకి ఏమి ఉండదు కదా. ఒక 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. కావాలంటే మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం. నేను 2 కప్పులు తీసుకున్నానండి ఇక్కడ పూల్ మఖానీ. ఈ తామర గింజల పేలాన్ని పూల్ మఖానీ అని కూడా అంటాం. దోరగా ఫ్రై చేయాలండి. ఈ పూల్ మఖానీ పచ్చి అస్సలు తినకూడదండి. షుగర్ పేషెంట్ అసలే తినకూడదు. అంటే మనం కూడా తినకూడదు, షుగర్ పేషెంట్ కూడా పచ్చి తినకూడదు. ఇలా ఫ్రై చేసుకొని కానీ, లేదా నానబెట్టుకొని కానీ, ఇలా పాయసం రూపంలో కానీ చేసుకోవచ్చు. కానీ పచ్చి తినకండి. ఇవి నానబెట్టుకున్నవి తింటే ఎంత మంచిదో, అలా పచ్చి తింటే మనకి అంటే రా పూల్ మఖానీ అంత ఇబ్బందికరంగా మారుతుందండి. కొంచెం సాల్ట్ వేద్దామండి. మనం ఆల్రెడీ పసుపు కారం వేసాం కదా, సాల్ట్ కూడా 1/2 స్పూన్ వేసాను. సిమ్లో 5 to 10 మినిట్స్ వరకు నిదానంగా ఫ్రై చేసుకుందామండి. చాలా సింపుల్ అండి. 5 మినిట్స్ అయిందండి, కాస్త చల్లారింది. ఇందులో మనం బెల్లం వేసుకుందామండి. డ్రై ఫ్రూట్స్, కుంకుమ పువ్వు. ఇవి ఆల్రెడీ పాలు కాబట్టి పాలలో నానయ్య అక్కర్లేదండి. 2 రెమ్మలు
ఇది కొంచెం కలర్ కోసం అంతేనండి. పాయసం రెడీ అయిపోయింది కదా. ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. బాదం, కిస్మిస్. ఈ పాయసం అయిపోయిందండి. ఈ మసాలా మఖానాకి కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ వేస్తున్నాను. మసాలా మఖానా డిష్ అవుట్ చేసి పెట్టుకున్నానండి. ఈ పాయసం కూడా డిష్ అవుట్ చేసుకుందాం. ఈ పూల్ మఖానీ వేడిగా తినచ్చు, చల్లారినా కూడా తినచ్చండి. కానీ ఫ్రిడ్జ్లో పెట్టకండి, ఫ్రిడ్జ్లో పెడితే గట్టి పడిపోతుంది. స్వామివారికి ఇష్టమైన ప్రసాదం. కొంచెం నెయ్యి వేద్దామండి. ఆవు నెయ్యి శ్రేష్టం అంటారు కదా. స్వామివారికి నివేదిద్దాం. నమోస్తు నారాయణ మందిరాయ, నమోస్తు ధారాయణాయ కందరాయ, నమోస్తు మచ్చాయ గయాబ్దిగాయ, నమోస్తు కూర్మాయ భయోబ్దిగాయ, నమోస్తు వరాహాయ ధరాయ, నమో నృసింహ పరాత్పరాయ. ఈ తొలి ఏకాదశికి మీరు హెల్తీగా ఉండ పూల్ మఖానీ పాయసం మీరు చేసుకోండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. మరో హెల్తీ డిష్తో మీట్ అవుదామండి. అంతవరకు బాయ్ అండి.